438వ నామము కురుకుళ్ళ. ఓం కురుకుళ్ళాయై నమః. ఈ కోమలాకారానే కురుకుళ్ళ. శ్రీ మన నగరనాయిక అని మణిద్వీపంలో మనం ఆ మణిద్వీపమే 20 నవ ఆవరణలు ఉన్నాయి అంటారు. శ్రీమన్నగర గృహంలో 25 ఆవరణలు ఉంటాయి. దాంట్లో బుద్ధిశాల, అహంకారశాల అని ఉంటాయి మణిద్వీపంలో. ఆ రెండు బుద్ధిశాల, అహంకారశాల. దాంట్లో సాలోక్య ముక్తి పొందినటువంటి వాళ్ళు ఆ లోకానికి వెళ్తారు. ఆ మా శ్రీమన్నగర నాయక శ్రీమన్నగర గృహంలో. అలా అన్నీ వాళ్ళు జీవన్ముక్తి కావాలి అంటే ఆ లోకాలకి వెళ్ళాలి. ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి ఆ శాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ముక్తిని పొందినట్లే. అలాగే బుద్ధి, అహంకారము ఎక్కడున్నాయి అంటే మనలోనే ఉన్నాయి. కనపడే ఇంద్రియాలు పైకి కర్మేంద్రియాలు, తర్వాత సగం కనపడేవి జ్ఞానేంద్రియాలు. వీటన్నిటినీ దాటుకుని వెళ్తే మనకి కనపడని ఇంద్రియాలు అంతరింద్రియాలు. అదే మనసు, బుద్ధి. అట్లాగే ఈ మనసు, బుద్ధి, అహంకారము ఇవన్నీ అంత ఇంద్రియాలు. అంటే మనకు కనపడే ఇంద్రియాలను దాటుకొని లోపలికి వెళ్తే ఇవి కనపడని ఇంద్రియాలు. వాటిని కూడా దాటుకుని లోపలికి వెళ్తే అంటే వీటిని కూడా దాటుకుని వెళ్తే మహాపద్మాటవి. మహాపద్మాటవి అని ఆ పద్మంలో అమ్మ కర్ణికలో నివసించి ఉన్నది అని మనం తెలుసుకున్నాం చూసారా. అట్లా ఆ అమ్మ పంచకోశాంతర స్థిత దర్శనం అవుతుంది. అట్లా బుద్ధిశాల, అహంకారశాల మధ్యలో ఒక బావి ఉంటుందట. అక్కడ 3 బావులు ఉంటాయి. అది ఒకటి అమృతం కురిపిస్తూ ఉంటుంది. ఈ సాలోక్య ముక్తులు ఈ అమృతాన్ని త్రాగుతూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఈ బుద్ధి రెండిటి మధ్య ఉన్నటువంటి బావి విమర్శవాపి అంటారు. బుద్ధిశాల, అహంకారశాల. బుద్ధికి అహంకారానికి మధ్య ఉన్నటువంటి బావిని విమర్శవాపి అంటారు. దాంట్లో జలము ఏంటి అంటే సుషుమ్న అమృతము ఉంటుంది. అమృతము అంటే అది సుషుమ్న అమృతము అంటారు. ఇక్కడ సుషుమ్న నాడి ఎక్కడున్నది? అది కూడా మనలోనే ఉంది. బుద్ధి మనలోనే ఉంది. అహంకారము మనలోనే ఉంది. వాటి మధ్యలో ఉన్నటువంటి విమర్శవాపి అంటే వీటన్నిటినీ విమర్శించుకోవటము, విచారణ చేయటము అనేది విమర్శ. అది అలా విచారణ చెయ్యగా మనలో ఉన్నటువంటి చిదేక రస రూపిణి రూపంలో ఉన్నటువంటి అమ్మ మనకి దర్శనమిస్తుంది. అదే ఆ బావిలో ఉన్నటువంటి జలమే సుషుమ్న అమృతము అన్నారు. సుషుమ్నలో ఏముంది? చిదేక రస రూపిణి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అమ్మ అలా అమృత రసాన్ని ఒలికిస్తూ ఉంటుంది, ఇటు అటు తిరుగుతూ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. అలా ఆ బుద్ధిని కూడా దాటిన తర్వాత పరమాత్మ ఉంటుంది. ఈ విమర్శ వారి దగ్గర ఈ కురుకుళ్ళ అనే అమ్మవారు ఉంటుంది. ఈ కురుకుళ్ళ అనే అమ్మవారు ఎక్కడ ఉంటుంది అని చెప్పటానికి ఇవన్నీ చెప్పారు. అంటే బుద్ధిశాల, అహంకారశాల మధ్య ఉన్నటువంటి విమర్శవాపి దగ్గర అమ్మ, ఈ కురుకుళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళని ఎవరు వస్తే వాళ్ళని యోగ్యులైతే వాళ్ళకి ఆ రసాన్ని అమ్మ అందిస్తుంది. అందించి మళ్ళీ వాటిని కూడా దాటించి
పరమాత్మ దగ్గరకి తీసుకెళ్తుంది, పంపిస్తుంది. అంటే ఇక్కడ ఆ సాధన అర్హత ఉంటే ఈ సుషుమ్న నాడి అంటే ఎక్కడుంది? మనకి షట్చక్రాలే ఇక్కడ ఎక్కడుందంటే షట్చక్రాలే కులము, 6 చక్రాలు, 6 పద్మాలు, మధ్య నాడి ఉంది. అది కింద బిసతంతు తనీయసి అని చెప్పారు. కింద నుంచి మూలాధారం నుంచి సహస్రారము వరకు దారములాగా ఉన్నటువంటి నాళం ఉంటుంది. ఆ నాళాన్ని సుషుమ్నా నాళము అంటారు. అదే కుండలిని అంటారు. అదే ఆ చక్రాలే కులము. ఆ చక్రాలు ఆ నాడే విసతంతు తనీయసి. అక్కడ ఉన్నది అమ్మ కురుకుళ్ళ అమ్మ. ఎర్రని కాంతులతో కుంకుమతో నిండి ఉన్న ఆ తల్లికి మనము నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే